బ్రహ్మార్పణమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటాంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యుంది. బ్రహ్మం ఏమంటున్నారంటే రెండోది లేదు, ఉన్నదంతా పరమాత్మే. అలా ఊరికే ఉండండి. మనం అనాది నుండి ఉన్నాము. ఇవాళ కొత్తగా రాలేదు, కొత్తగా వెళ్ళిపోవటానికి ఉన్నది మనమే అయి ఉన్నాము. అదంతా కూడా సర్వము కూడా సకలము కూడా అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నువ్వే ఉన్నావు, నువ్వు లేని చోటే లేదు అని తెలియపరిచారు కదా. మరి ప్రతి జీవి ఆత్మగానే ఆత్మ అయ్యే ఉన్నారు కదా. మరి ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే నేను ఎలా ఉండాలి అంటే నా మనసు కదలికలు లేకుండా ఉండటమే ఆత్మ సాక్షాత్కారం. మరి ఏది అవసరం మనకి అంటే బ్రహ్మం అవసరం మనకి. బ్రహ్మాన్ని చెయ్యాలి, బ్రహ్మంగా మిగలాలి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా బ్రహ్మమే కనిపించాలి. మన లోపలంతా కూడా బ్రహ్మమే ఉండాలి. మరి ఎన్నాళ్ళు ఈ దేహం ఉంటుందో తెలియదు కాబట్టి మానవ జన్మ వచ్చింది కదా. మరి దీన్ని మనం ఎలా పూర్తి చేసుకోవాలి అంటే బ్రహ్మంగా మిగలటమే దీన్ని పూర్తి చేసుకోవటం. ఏ టైం అయినా సరే ఉన్నది బ్రహ్మమే. ప్రతి క్షణము ఉన్నది బ్రహ్మమే. కాలం ఎప్పుడూ కూడా వెళ్ళిపోతుంది, మన కోసం ఆగదు కదా. మరి ఆగని దానికోసం ఆగనప్పుడు మరి మనం బ్రహ్మంగా వినియోగించుకోవాలి కదా మనం ఈ టైంని, ఈ క్షణాన్ని. అలా మనతో మనం అలా తేలిగ్గా అయిపోవాలి. బ్రహ్మార్పణమైన జీవితం అంటే ఇలా తేలిగ్గా అయిపోవటమే బ్రహ్మార్పణమైన జీవితం. ఆఖరి శ్వాస వరకు ఇలా గడపమన్నారు కదా. మరి ప్రతి శ్వాస బ్రహ్మమే అయి ఉన్నప్పుడు ఇంకా మనం విధి తయారు చేసుకోవట్లేదు కదా. ఇప్పుడు మనం ఈ ప్రయత్నం మన చేతుల్లో ఉంది, మనం చేసుకోవటంలోనే ఉంది అంతా కూడా. విధి తయారవ్వకూడదు అంటే నేనేం చేయాలి అంటే నా ఇంద్రియాల పని వద్దు, నా మనసు పని వద్దు. నేను ఎలా మిగలాలి? ఇది ఒక పరికరంగా వాడుకుని దేహాన్ని నేను బ్రహ్మంగా మిగలాలి. దీన్ని నేను వాడుకోవాలి. పరమాత్మే వాడుకుంటున్నాడు అనమాట. వాడుకునేలాగా మనం అలా తయారవ్వాలి. మరి ఎప్పుడు కూడా మన జీవిత విధానం కరెక్ట్గా ఉంటేనే మనం బ్రహ్మంగా అలా నిలబడగలుగుతాం. 24 గంటలు కూడా బ్రహ్మంగా నిలబడాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మరి బ్రహ్మంగా నిలబడగలుగుతాం. మరి అలా అని అన్ని బాధ్యతలు వదలటం కాదు కదా. ఆ బాధ్యత నీ నెత్తి మీద వేసుకోకుండా, బరువు నీ నెత్తి మీద వేసుకోకుండా జరగాలి అంతే. మరి సత్యం తెలవాలి అంటే ఎరుక కలగాలి కదా. సత్యం అంటే భగవంతుడు ఎరుక కలగాలి కదా. భగవంతుడు ఎరుక కలగాలి అంటే భగవంతుడిగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా భగవంతుడిగా మనం చూడాలి. మన గృహస్థ ధర్మం మాత్రం వదిలిపెట్టడానికి లేదు. మానవ జన్మ వచ్చింది కదా. మరి బుద్ధిని ఉపయోగించుకుంటున్నాం కదా. మన జన్మ వేస్ట్ చేసుకోకుండా మన ధర్మం ఏంటో మనకు తెలియాలి. ఈ పాత్రను ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. మన బ్రహ్మం ఏం చెప్పారు? ఈ పాత్రని దేహాన్ని అరగొట్టేసుకోకండి. దేహాన్ని అరగొట్టుకున్నారంటే మీకు మళ్ళీ బ్రహ్మంగా ఉండటానికి మరి మీ మనసు కదులుతుంది. అందుకని నీ శుద్ధ మనసు అవ్వాలి. శుద్ధ మనసు చేసుకుని బ్రహ్మంగా మిగులుతా ఉన్నదంతా పరమాత్మే అనుకుంటా ఆ బ్రహ్మంగా మిగలండి. దేహాన్ని ఎక్కువ అరగొట్టేసుకున్నారంటే దేహానికి ఎంతవరకు అవసరమో కుటుంబంలో అంతవరకే చేసుకోండి, ఎగస్ట్రాకి వెళ్ళొద్దు. మరి అలా విశ్రాంతి పొందండి. మీరు మాయలో పడకుండా ఉంటే విశ్రాంతి మీకు ఆటోమేటిక్గా విశ్రాంతి లభిస్తుంది. మరి ఎటువంటి నడత నడవాలో తెలిసింది కదా. మానవ జన్మ వచ్చినందుకు మనకి ఎటువంటి నడత నడవాలో తెలిసింది కదా. దేహాన్ని ఎక్కువగా అరగొట్టుకోకుండా బ్రహ్మంగా నిలబడటం కోసం నేను ఏదై ఉన్నానో దాంతో నేను నిలబడాలి. నా మనసును శుద్ధం చేసుకోవాలి, బ్రహ్మమయం చేసుకోవాలి. అలా బ్రహ్మార్పణమైన జీవితాన్ని నేను జీవించాలి. ప్రతి క్షణము కూడా ఉన్నదదే లేనిదేది
మొత్తం ఉన్నదంతా అదే ఉంది, ఇంకా లేనిది అంటూ లేదు, ఉన్నదంటూ లేదు. ఇంకా అక్కడ అక్కడ బ్రహ్మమే తెలియబడుతుంది. నువ్వు ఏదై ఉన్నావో ఆ విచారణే ఉంటుంది, ఆ చేసే ఉంటుంది. దానివల్లనే శాంతి లభిస్తుంది. మరి మన జన్మని చరితార్థం చేసుకోవాలంటే మనం ఒక గట్టి పట్టు పట్టుకోవాలి. ఇలా మిగలటం కోసం ఒక పట్టు పట్టుకోవాలి. ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే విడిగా కనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇదంతా జీవలక్షణం, నా లక్షణం అది కాదు కదా, బ్రహ్మ లక్షణం అది కాదు కదా అనేసి ఆటోమేటిక్గా అలా మిగిలిపోవటమే. ఆటోమేటిక్గా అలా ప్రతిక్షణం అలా మిగిలిపోవటం. మరి దైవ లక్షణాలు అలవాటు చేసుకున్నప్పుడు ఇంకా ఏముంటుంది, ఇంకా ప్రతి జీవి ఉన్నది ఒక్కటే ఆత్మస్వరూపమే. ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా ఆరోగ్యమే కదా. అంటే దేహానికి వచ్చిన మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసుకి దుఃఖం వచ్చిందనుకో, దేహానికి ఏదైనా వచ్చిందంటే మనసు దుఃఖపడుతుంది. మరి మనసు దుఃఖం లేకుండా చేసుకుంటే దేహానికి ఏదొచ్చినా సరే ఇటు మానసికంగానే నలిగిపోకుండా ఉంటాము, ఇటు శారీరకంగా కూడా యుక్తి తెలుస్తుంది కాబట్టి శారీరకంగా కూడా దేనికి ఏది వేయాలో అలాగా చూసుకుంటాం. మరి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అంటే మనం మరి ఎంత సాధన చేస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాము. అలాగా మన భవిష్యత్తు కూడా లేకుండా మనం ఇప్పుడు వర్తమానంలో ప్రతి క్షణము కూడా ఉన్నదదే 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 అంటా ఉంటే ఇక్కడ మానసిక స్థితి బాగుపడుతుంది, ఇక్కడ శారీరక స్థితి కూడా బాగుంటుంది, అన్ని రకాలుగానే బాగుంటుంది. మరి మన జీవ బ్రహ్మైక్య స్థితి పొందాలి అంటున్నారు కదా. మరి జీవుడిని ఎప్పుడూ కూడా బ్రహ్మమయం చెయ్యాలి. జీవుడు కాదు, బ్రహ్మమే. అక్కడ బ్రహ్మమయం చెయ్యాలి. మన గూట్లో మనం పడాలి. ఎప్పటికైనా సరే మన గూట్లో మనం పడాలి. అంటే కదిలిక లేని స్థితిలో ఉండాలి, మనం మిగలాలన్నమాట. దశలన్నీ మారుతున్నాయి కానీ దేహానికి మరి నేను సాక్షిభూతుడిని కదా. మరి సాక్షిభూతుడు ఎప్పుడూ కూడా ఉన్నాడు కదా. మరి అంటే సర్వవ్యాపి అంటున్నారు కదా బ్రహ్మం. మరి సర్వవ్యాపి అంటే మనం ఎలా ఉండాలి అంటే ధైర్యంగా, సర్వము ఉన్నాడు కదా, ఎక్కడైనా నాకు సెపరేట్గా కనిపిస్తుందా అంటే కాదు కదా. సెపరేట్గా ఎందుకు కనిపిస్తుందంటే మనసు పెడితే కనిపిస్తుంది. మరి నేను హాయిగా ధైర్యంగా ఎందుకు ఉండలేకపోతున్నానంటే అదంతా బ్రహ్మం చేసుకోవాలి. నేను సావు పుట్టుక లేనివాడు పరమాత్మ అయి ఉన్నాడు. నేను చచ్చిపోవట్లేదు, నేను పుట్టట్లేదు. మరి ఎందుకు నాకు ఈ గందరగోళం అంతా కలగజేసుకోవటం. నా మనసును శుద్ధం చేసుకుని నేను బ్రహ్మంగా మిగిలితేనే నాకు జీవన్ముక్తి. అలా మిగిలితేనే నాకు జీవన్ముక్తి. ఎన్ని కోట్లు జన్మలెత్తినా సరే మనం చేసేది ఇప్పుడు బ్రహ్మం చెయ్యకపోతే ఎప్పుడైనా సరే ఎన్ని జన్మలెత్తినా సరే ఏమో ఆ క్షణం దొరుకుతుందో లేదో, ఆ జన్మలో మనకు దొరుకుతుందో లేదో. అంటే సాక్షాత్కారం అంటే మరి ఉన్నదాంతో ఉంటే సాక్షాత్కారం అవుతుంది కదా. మరి గత జన్మలో అవ్వలేదు, ఇప్పుడు ఏమో మళ్ళీ జన్మ ఏంటో అని ఆలోచిస్తే కుదరదు కదా. ఆత్మతోటి మనం ఎప్పుడూ కూడా నిరంతరం నా ధర్మం అది, నా ధర్మం, నేను వచ్చిన పని అనుకుంటే అక్కడ నాది నేను అన్న భావన కలగకుండా, అంటే అది మన కూడా పడకూడదు. మనం చెప్పినట్టుగా దాన్ని తయారు చేసుకోవాలన్నమాట. నేను నాది అని లేకుండా దానికి నేర్పించుకోవాలి. నేనెవరు, నాదెవరే, నువ్వెవరు, నువ్వు తెచ్చావా అనాలి దాన్ని. అంటే ఒక స్వప్నంలో చూడాలి దాన్ని. ఇదంతా కళ జరుగుతుంది అనేసి. కళ ఎప్పుడు కనిపిస్తుంది మనకి, ఎప్పుడు తెలియబడుతుంది? అదంతా బ్రహ్మంగా తోచినప్పుడు అక్కడ కళగా మిగులుతుంది. మామూలుగా ఇదంతా కళ అనుకున్నా అవ్వదు. మన అనుభవంలోకి వచ్చిన తర్వాతనే ఆధ్యాత్మికం ఎప్పుడు మనం అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఇదంతా మనకి స్వప్నప్రాయంగా అప్పుడు తోస్తుంది. సంకల్పాలు, వికల్పాలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ స్వార్థబుద్ధే కదా. దేనికి ఈ సంకల్పం, దేనికి ఈ కోరిక, దేనికోసం ఇదంతా జరుగుతుంది అంటే నాతో నేను మిగలటం కోసం ఇవన్నీ నాకు ఎదురవుతున్నాయి. ఎదురయ్యే దాన్ని అంతటినీ నేను విడిగా చూసినప్పుడు విడిగా అవుతున్నాను. అప్పుడు నాకు కర్మ బంధిస్తుంది. విడిగా చూడకుండా ఉన్నప్పుడు నాకు ఎటువంటి కర్మ నన్ను బంధించట్లేదు.
అప్పుడు నేను స్వతంత్రుడిని అవుతాను. కర్మ బంధించినప్పుడు నేను స్వతంత్రుడిని కదా. నేను నేను చేజాపి స్థితిలో ఉండకూడదు. బ్రహ్మంగా మన చెయ్యి ఎప్పుడూ కూడా బ్రహ్మంగా మిగలటమే ఎప్పుడూ కూడా ఉండాలి. అంటే కోరిక నశింతేనే బ్రహ్మంగా నిలబడగలుగుతాం. కోరుకున్నంతసేపు ఇందులో కొట్టుమిట్టాడిపోతాం కానీ బ్రహ్మంగా మిగలలేం మనం. ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నాం, ప్రతి ఒక్కరూ అదే ఉన్నాం అంటున్నారు కదా. మరి మనం అలా మిగలాలి కదా. మిగిలితేనే కదా ఉన్నాము ఉన్నాము అంటే సరిపోవట్లే కదా. దాని విధానం ఏంటి? మన జీవితం ఆశ వలన కదా మన జీవితం ఇలా బంధం ఏర్పడిపోతుంది. దీని మీద ఆశ పెంచుకుంటున్నాం కాబట్టి బందీ అయిపోతున్నాం ఇందులో. ఈ ఆశ వదిలిపెట్టాలి ముందు. అత్యాశ పనికిరాదు. ఆశ ఉండాలి ఎంతవరకు, తిండికి బట్టకి. అత్యాశ పనికిరాదు. మరి అన్నీ ఇచ్చాడు కదా బ్రహ్మం. మనం అంటే స్వరూపానందంగా మిగలటం ఒకటే. మనం బ్రహ్మం వైపుకి తిరగటమే. బ్రహ్మం చూసుకుంటాడు. ఆయన దగ్గర ప్రతి ఒక్కరికి మనకు చోటు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా స్వరూపంగా మిగలటం కోసం అనంతమైన పరబ్రహ్మం నేనే అయి ఉన్నాను. అది ఏకమై ఉన్నాను. ఏకమే అద్వితీయం బ్రహ్మ. ప్రతి ఒక్కళ్ళు స్వయంభువులమే. మరి భ్రాంతి దేని మీద వదులుకోవాలి? సత్యస్థితి నిలబడాలి అంటే, సత్యం నిలబడాలి అంటే, నువ్వు నిలబడాలి అంటే నీ సాధన పట్టు వదలకుండా, దేంట్లోని బందీ అవ్వకుండా, అప్పుడు నువ్వు స్వయంగా మిగులుతావు. బందీ అవ్వకపోవటమే. ఇంకా దేని మీద పట్టు ఉండదు. బందీ అవుతే పట్టు, బందీ అవ్వకుండా పట్టు లేదు. మరి మనం అలా కృషి చెయ్యాలి. కృషి చేయగా బ్రహ్మంగా అంటే జీవితంలో బంధం ఏర్పడదు. మనకి ఆశ కలగదు కదా, అందుకని బంధం ఏర్పడదు. మరి భ్రాంతిని వదిలేస్తాం కదా. సత్యస్థితిలో భ్రాంతి మిగలదు కదా, ఏ పట్టు ఉండదు కదా. శరీరమే మంద కానప్పుడు మనం ఏ పట్టుతోటి ఉండాలి? మనం శరీరం మనం కానప్పుడు ఈ మొత్తం ఇందులో సమస్తం పనిచేసేదంతా తానే కదా, తన నిండే జరుగుతుంది కదా. మరి అక్కడ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను ఎలాగవుతాను? అప్పుడు శరీరం నాది కానప్పుడు శరీరానికి కదా ఇంద్రియాలు. మరి ఇవి కూడా నేను కానప్పుడు నేనేంటి? ఈ మనసునా నేను కాదు కదా. మరి బుద్ధినా నేను కాదు కదా. మరి నేను ఎవరిని? ఇవన్నీ తీసేయటమే. కారు ఉంది, కారుకి ఒక్కొక్క పార్టు తీసేస్తే అక్కడ కారు లేదు కదా. ఇల్లు ఉంది, ఇంటిలో ఒక్కొక్క గోడ మన భావనలో తొలగించేస్తే ఇల్లు ఎక్కడుంది? ఈ దేహంలో ప్రతి దాన్ని తొలగించేస్తే దేహం ఎక్కడుంది? మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? బ్రహ్మంలోనే ఉన్నాయి, బ్రహ్మంలోనే పెరుగుతున్నాయి, బ్రహ్మంలోనే లయమవుతున్నాయి. మరి ఇలాగ మనం గుర్తించుకోవాలి బ్రహ్మాన్ని. బ్రహ్మంలోనే మనకు విశ్రాంతి ఉంది కాబట్టి, అంతర్లీనంగా ఉన్నది బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మంలోనే మనకు పని, బ్రహ్మంలోనే మన నడత, బ్రహ్మంగానే మన బ్రతుకు. అంటే బందీ అవ్వకపోవటమే బ్రహ్మంగా నిలబడతాము. బందీ ఎప్పుడైతే అవుతున్నామో బంధంలో చిక్కుకుంటున్నాము. అంటే మనకు బ్రహ్మం ముందు ఈ దేహమే నువ్వు కాదని చెప్పినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి? దేహం నేను కాదంటున్నారు కదా, మరి దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, పని ఉంది కదా. మరి పని నేను ఎలాగయ్యాను? దేహం పని నేను కాదు, ఇంద్రియాల పని నేను కాదు, మరి నేను ఈ మనసు పని నేను కాదు, ఈ బుద్ధి పని నేను కాదు. మరి ఇవన్నిటికి ఆధారభూతులు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? ఏ శక్తి నడిపించింది ఈ దేహాన్ని, ఈ పనిముట్టుని? ఇప్పుడు ఏ వస్తువైనా కరెంటు మీద పెట్టినప్పుడు పనిచేస్తుంది. ఆ కరెంటు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కరెంటుకి ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రాన్స్ఫరాలు కట్టుకుని మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం ఆ కరెంట్ని. అలాగే అనంతమైన పరబ్రహ్మంలోంచి ఈ ట్రాన్స్ఫరం వచ్చి మరి ఇక్కడ మనకి ఇలా పని జరుగుతుంది. ఈ దేహానికి లోపల ఆ శక్తి మన ఆ ఆధారం, ఆ శక్తి అయ్యింది కాబట్టి ఇక్కడ జరుగుతుంది. అనంతమైన శక్తిలో నుంచి కదా జరుగుతుంది. ఇదంతా అనంతంగా ఉంది కదా.
అది అంతం లేదు కదా, ఇది ఎప్పుడూ ఉంది కదా. అంటే ఇది తుది ఇది మొదలు అని లేదు కదా. మరి ప్రతి ఒక్కళ్ళము అదే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నారని మనకు చెప్పారు. మరి మరి ఈ జన్మ ఒక యాత్ర. మనం జన్మించామంటే ఒక యాత్ర చేస్తున్నాము. ఈ యాత్రలో ఎప్పుడు మనకి ఈ యాత్ర పూర్తవుతుందో మనకు తెలియదు, దేహం యొక్క యాత్ర. మరి ఎన్ని జన్మల నుంచో ఈ యాత్ర చేస్తాం, ఈ జన్మకు పరిమితం కాదు. మరి ఎన్ని జన్మల నుంచో యాత్ర చేసి 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 అలసిపోయి యాత్రకి ఇంకా ఈ జన్మకు మనకు ముగింపు పలకాలి కదా. మరి ఈ అవకాశం కలిగింది కాబట్టి నా స్వరూపం నేను గ్రహించాలి, నా జన్మలు నేను ముగించాలి. ఇంకా ఈ జన్మ నాకు ఇంకా ఈ జన్మతో నాకు పనేంటి, ఇంకా నేను ఇప్పుడే ఈ జన్మనే నేను చరితార్థమైపోవాలి. నన్ను నేను గ్రహించాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నాకు నేనుగా మిగలాలి. నా సుఖం నా దగ్గరే ఉంది, బయట ఎక్కడా సుఖం లేదు నాకు. నా సుఖం నా అంతర్లీనంగా నా దగ్గరే ఉంది. అంటే ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కాలం కూడా మనకు సమాధానం చెబుతుంది. కాలమే పరిష్కరించాలంటారు కదా ఏదైనా అని. మనకి ఎదురయ్యేదంతా కూడా ఈ కాలం మనకి పరీక్ష. ఇదంతా కూడా మనం నిలబడటం కోసం ఇదంతా ఒక పరీక్ష. అంటే దీన్ని మనం భావించుకోవటంలో మనకు తేడాలమ్మా, అంతే. మన భావన ఎలా భావించుకోవాలో, దేహభావన విడిగా ఎలా చూడాలో, బ్రహ్మభావన ఎలా నిలబెట్టుకోవాలో మనకే తెలియాలి. మనకి స్వేచ్ఛ, శాంతి, మరి సుఖం ఇవన్నీ మరి బ్రహ్మంలో ఉన్నాయని తెలుస్తుంది. మరి ఎలా నిలబెట్టుకోవాలి, నేను తత్వాన్ని నేను ఎలా గ్రహించాలి, తత్వంగా నేను ఎలా మిగలాలి, దేన్ని చింతించాలి, దేన్ని స్మరించాలి, దేంతో నేను మిగలాలి అంటే మనకి ఎలా మిగులుతాము, మన ఆలోచన విధానం గమనించున్నాము. అది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో తెలుస్తుంది, ఎక్కడ లీనమవుతుందో తెలుస్తుంది కదా. అలాగే ఈ సృష్టి కూడా ఎక్కడ పుట్టుకొస్తుంది, అనంతంలోనే. ఈ అనంతంలోనే లీనమవుతుంది. మరి నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ఎక్కడ లీనమవుతున్నాయి, నాలో నుంచే వచ్చి నాలో లీనమవుతున్నాయి. సత్తు చిత్తు ఆనందాన్ని నేను. అలా అనుక్షణం నీ గుర్తులో ఉండు. అప్పుడు నీవు మృత్యువు ఏమీ చేయలేదు, నీ జీవితం అంతా కూడా హాయిగా ఉంటావు, ఆనందంగా మిగులుతావు. మరి ఇవన్నీ తెలిసాక అలా ఎందుకు ఉండొద్దు? మరి తెలియకముందు అందులో ఉన్నాం, తెలిసిన తర్వాత ఇది వేరు అది వేరు అనకుండా మిగలటం. తెలియకముందు దాన్ని వేరు చేసాము, తెలిసిన తర్వాత ఉన్నదంతా అదే ఉన్నదంతా అదే ఉన్నదంతా అదే, రెండోది లేదు అంటా ఉంటే అసలు ఎక్కడ కనిపిస్తుంది అప్పుడు రెండోది? బ్రహ్మ ఎరుకతో ఉన్నప్పుడు రెండోది ఎందుకు కనిపిస్తుంది? నువ్వు ఆ ఎరుక లేనప్పుడే నీకు రెండో దానిగా గ్రహించినావు అని తెలియాలి. అక్కడ మన శక్తి, మనకి శాంతి అందుతుంది అంటే మరి బ్రహ్మంగా నిలబడితేనే ఆ శాంతి అందుతుంది. లేదంటే అసలు అంది పనే లేదు. అసలు ఎలా అందుతుంది? నీకు నువ్వే కల్పించుకుంటున్నావు కాబట్టి నీకు నువ్వే పడు అంటాడు బ్రహ్మం అక్కడ. నీ శక్తిని నువ్వే వినియోగించుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వే పడు. నా శక్తి అవసరం లేకపోతే నీ శక్తితోటి నువ్వు ఉండు. మరి మనకు ఎన్నాళ్ళు ఈ శక్తి పనిచేస్తుంది? దేహం యొక్క శక్తి. తిండి తిన్నంతసేపు ఆ శక్తి ఉంటాను, తిండి తినకపోతే నీరసం పడిపోతుంది కదా. మరి బ్రహ్మశక్తి అలా కాదు కదా. అది ఎల్లవేళలా ఏ స్థితిలో ఉన్నా సరే మనసు కదలికలు లేకుండా ఉంటుంది. దేహానికి రోగం రావచ్చు, మనసుకు రోగం రాకూడదు. దేహానికి వచ్చినప్పుడు మనసు చెబుతుంది కదా, నాకు రోగం అంటుంది. నాకు రోగం ఏంటి? నేను బ్రహ్మాన్ని, ఈ దేహానికి కదా వచ్చింది, దేహం భరించింది, నేను ఎక్కడ భరించినాను? నేనెందుకు కదలాలి? నేను కదిలేదాన్ని కాదు, నేను కదలని దాన్ని. ఈ కదలిక లేని స్థితే నాది అని అలాగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. బ్రహ్మజ్ఞానం దగ్గర నిలబడాలి, మనం ఆగాలి, తట్టుకోవాలి, ఆ స్థితి సంపాదించుకోవాలి, గట్టిగా నిలబడాలి, యథార్థాన్ని గుర్తించాలి, యథార్థం మిగలాలి. దాన్నే గుర్తింతా ఉంటే దానికే మిగలటకి ఏం చేస్తాం? ఇంకా వేరే చోటు లేదు కదా. ఇంకా బ్రహ్మం దగ్గరే మనకు చోటు.
వేరే చోటు లేదు. ఆత్మ కన్నా వేరే లేదు, ఆత్మ కన్నా వేరే లేదు. అదే సుఖం, అదే ఆనందం, అదే అంటామంటే దానిగానే మిగులుతాం. ఇగో ఇదంతా కనిపిస్తుంది, ఈ కనిపించేదంతా ఎందులో ఉంది? అందులో ఉంది. అందులో ఉన్నప్పుడు నా మనసు ఎందుకు కదుపుకోవాలి? దాంతోటే ఉండాలి కానీ నేను వీటితో కదుపుకోకూడదు కదా. ఇందులో ఉన్నదాంతో కదుపుకోకూడదు కదా. ఉన్న దాంట్లోనే ఉంది, అది ఏది ఉందో దాంట్లోనే ఉంది ఇదంతా అని. అలాగే నా దేహం కూడా అందులోనే ఉంది. విడిగా ఎక్కడన్నా ఏమీ లేదు, విడిగా ఏముంది? ఇంకా ఈ దేహం ఇందులోనే ఉంది, ఇందులోనే లయమవుతుంది, ఇందులోనే కలిసిపోతుంది. ఇందులోనే కలిసి దాన్ని విడిగా కలుపుతుందని నేను ఎందుకు అనుకోవాలి? విడిగా లేని దాన్ని విడిగా ఉందని నేను ఎందుకు అనుకోవాలి? ఇందులోనే అన్నీ జరుగుతున్నాయి, సమస్తం కూడా ఒక్క దాంట్లో జరుగుతున్నాయి. ఒక్కటే అయి ఉన్నాం మనం, ఒక్కటే అంతటా ఉంది, అంతా ఒక్కటే. మరి అంటే విడివిడిగా ఎందుకు కనిపిస్తుంది? అంతా ఒకటే అంటున్నారు కదా మన బ్రహ్మం అమ్మ. మనకు విడివిడిగా ఎందుకు కనిపిస్తుంది? నువ్వు మనసు పెట్టి చూస్తున్నావు కాబట్టి విడివిడిగా కనిపిస్తుంది, వేరుగా కనిపిస్తుంది, నీకంటే ఇతరంగా కనిపిస్తుంది. అదనమాట. మనకి ప్రపంచ భావన పెట్టుకుంటా ఉంటే జన్మలు వచ్చేస్తున్నాయి కదా. మరి ఆ బంధం ఏర్పడిపోతుంది అంటే మళ్ళీ జన్మకి ఇప్పుడు బంధం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇక్కడ బంధింపబడిపోతున్నాం అనమాట. మళ్ళీ జన్మ తెచ్చుకోవటానికి ఇక్కడ సంకెళ్ళు వేసేసుకుంటున్నాం. బంగారపు సంకెళ్ళు అవనివ్వండి, ఇనుప సంకెళ్ళు అవనివ్వండి, సంకెళ్ళు వేసుకుంటున్నాం కదా. బంగారపు సంకెళ్ళు వేసుకుంటే మళ్ళీ కొద్ది కాలం అక్కడ చేసి వస్తాం. ఇనుప సంకెళ్ళు వేసుకుంటే అక్కడ అందులో దుఃఖం అనుభవిస్తాం. ఇనుప సంకెళ్ళు ఏమో దుఃఖం అనుభవిస్తాం, బంగారపు సంకెళ్ళు ఏమో కొంతకాలం ఆనందాన్ని అనుభవిస్తాము, మళ్ళీ జన్మకు వస్తాం. మరి మనం యథార్థంగా గడిపినప్పుడు బంధం ఏది, బాధ్యత ఏది, భారం ఏది మన మీద ఏముంది? మరి యథార్థంగా గడపాలి అంటే ధ్యానం చెయ్యాలి, అదొక్కటే మార్గం మనకి. ధ్యాస బాగా కుదిరితే ధ్యానం బాగా ఉంటుంది, అప్పుడు మనసు ఖాళీ అవుతుంది. కాబట్టి మరి మనం పరమాత్మకి దగ్గర అవుతాం అన్నమాట. అప్పుడు మనకి వివేకం వైరాగ్యం రెండు. పక్షికి ఎలా అయితే రెండు రెక్కలు ఉంటే ఎంత హ్యాపీగా ఎగురుతుంది, నా రెక్కల మీద నేను ఆధారపడ్డాను, నేను ఎవరి మీద ఆధారపడలేదు అనేసి ఎలా స్వేచ్ఛగా ఎగురుతుందో మనకి మరి వివేకం వైరాగ్యం ఏది శాశ్వతం కాదు. మరి వివేకం బుద్ధి ఉంటుంది కదా, బుద్ధి నడుస్తుంది కదా. ఎలాగా? నేను బ్రహ్మాన్ని అయ్యి ఉన్నాను, అందరూ బ్రహ్మం అయి ఉన్నారు. మరి నిజంగా మన సేవ చేయటం అంటే ఇదే సేవ. నేను బ్రహ్మాన్ని అయ్యి ఉన్నానని మనం నిలబడినప్పుడు ఇదే మనం సేవ చేస్తాం, అందరినీ బ్రహ్మంగా చూస్తాం కదా. అప్పుడు నేను అయ్యి ఉన్నప్పుడు అందరూ అదే అయ్యి ఉన్నారు. అక్కడ నేను విడిగా ఇతరులు విడిగా లేరు కదా. అదే సేవ చేయటం మనం. అదే నిత్యము కూడా మనం భావన పెట్టుకుంటేనే ఎల్లప్పుడూ కూడా ఆ ధ్యాస కుదురుతుంది, ఆ ధ్యాసతోటి ఆ ధ్యానం చేయగలుగుతాము. మరి అభ్యాసం, ఇదంతా అభ్యాసం, అప్పుడు అనుభవించగలుగుతాం. మరి దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. నా జీవితమే ధ్యానం అయిపోవాలి, నా జీవితమే ధ్యాస అయిపోవాలి, నా జీవితమే బ్రహ్మం అయిపోవాలి. హెచ్చు తగ్గులు లేవు ఇందులోని, ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే. దేవుడు నాలో ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. దుఃఖం వస్తుంది నాకు, ఎవరి వలన కలుగుతుంది దుఃఖం? నా వల్లనే నాకు కలుగుతుంది. ఎందుకంటే నేను ఈ జీవితంలో నేను నిజం అనుకుని నేను భావించుకునే విధానాన్ని బట్టి నాకు దుఃఖం కలుగుతుంది. మరి ఏ గ్రంథం చదవను, ఏ శాస్త్రాలు చదవను, నేను ఏ పురాణాలు చదవను. నన్ను నేను తెలుసుకోకుండా ఎన్ని చదివిన దాంట్లో ఏముంది? ఆ వాక్యం నేను తీసుకుని ఆ నడత నడవాలి కదా. నడిచినప్పుడు దానికి విలువ మనం ఇచ్చినట్టు అవుతుంది. మరి పురాణాలకు విలువ ఇవ్వాలి, శాస్త్రాలకు విలువ ఇవ్వాలి. మరి ఈ గ్రంథాలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? మన కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం బ్రహ్మం పంపిన గుర్తింపు ఇదంతా కూడా. అంటే నాకు నేనుగా భావించుకోవాలి, నాకు నేనుగా దాంట్లో తీసుకుని ఎటువంటి వాక్యం వచ్చింది దానిగా నేను నిలబడాలి. ఏ విధమైన పూజ చేయాలి అంటే నేను అదయ్యి ఉన్నానన్న పూజే
ఎక్కడైనా సరే, ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, ఏదైనా సరే నేను అదే ఉన్నాను. సద్గురు ఎవరో నాలో ఉన్నారు. నాలో ఉన్న గురువే కదా నాకు గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నారు. సద్గురు విడిగా లేరు కదా, గురువు విడిగా లేరు కదా, నాలో ఉన్నారు కదా. మనతో మనం ఉన్నదే అక్కడ గురువు. నాతోనే ఉన్నారు గురువు. నా అంటే అంటే ఎంత దగ్గరగా మనం చూసుకుంటున్నాం. ద్రౌపది ఏం చేసింది? కృష్ణ, ఎక్కడో ఉన్న కృష్ణుడిని పిలిచింది కదా. హృదయేశ్వర అన్నప్పుడు ఎక్కడున్నాడు కృష్ణుడు? నాలోనే ఉన్నాడు. అలా సద్గురువు ఎక్కడున్నారు? నాలోనే ఉన్నారు. నాలో ఉన్నప్పుడు వెంటనే స్పందించింది కదా. ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు వెంటనే, దూరంగా ఉన్నవాళ్ళు ఎలా వస్తారు? దగ్గరగా ఉన్నవాళ్ళు వెంటనే ఒక అడుగు అంతే. అలాగా నాలోనే ఉన్నారు సద్గురువు. నాలోనే గురువు ఉన్నాడు. గురువు ఎవరో? విష్ణువు, మహేశ్వరుడు, అన్నీ నాలోనే ఉంది. బ్రహ్మం అది అంతటా నిండి ఉంది, అందరిలోనే ఉంది, నాలోనే ఉంది, అందరిలోనే ఉంది. అమ్మ నాలో ఉన్నారు, నేను అమ్మలో ఉన్నాను అన్నప్పుడు అక్కడ ఏముంది మనకి? సద్గురువు నాలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని. అలా అంతటా నిండి ఉన్న దానితో మనం ఎప్పుడు కూడా మిగులుతానికి చూసుకోవాలన్నమాట. అలాగా నాకు ఆనందం కలగాలంటే నాలోనే ఉంది ఆనందం. నేను నెతుక్కోవాలి అంటే ఎలా నెతుక్కోని దాన్ని? బ్రహ్మంగా మిగిలితే ఆనందం నాలోనే ఉంది. దేన్ని తొలగించుకోవాలి అంటే ఈ మనసు నేను కాదు, ఉన్నది నేనే, ఆనందం నేనే, అదృష్టం నేనే. అదృష్టం ఎక్కడికి ఉంది? దురదృష్టం ఎక్కడుంది? అసలు దురదృష్టం ఎక్కడుంది? విడిగా చూస్తా ఉంటే అక్కడ నాకు దురదృష్టమే కదా. నాలో కలుపుకొని ఏకం చేసుకుని చూస్తే నాకు అదృష్టం కలుగుతుంది. మరి దేన్ని ఆశ్రయించాలి నేను అంటే నా ఆత్మశక్తిని నేను ఆశ్రయించాలి. ఆత్మశక్తి నాలో ఉంది, దాన్ని ఆశ్రయించాలి. అది నా గురువు. నా గురువు, నా దైవం, అన్నీ తానే. ఆ తానే నాలో ఉన్నాడు. అసలైన ఆనందం అక్కడ నాకు లభించిందే. అసలైన ఆనందాన్ని నేను పొందాలి. నేను దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేను సాక్షిభూతుడిగా మిగలాలి. నన్ను నేను గమనించుకుంటూ ఉండాలి. ఇంకెంతసేపు నన్ను నేనే గమనించుకోవాలి. ఎక్కడ చూసినా నన్ను నేనే గమనించుకోవాలి. అంటే నన్ను నేనే గమనించుకుంటే ఇంక విడిగా ఏమీ ఇవన్నీ వదిలేయాలేమో అనిపిస్తుంది కదా. అది కాదు కదా. ఎక్కడ చూడు నిన్ను నువ్వే చూసుకో. నువ్వెక్కడ చూడు, ఎవరిని చూడు, దేన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకో. అదే అప్పుడే మనల్ని మనం చూసుకుంటేనే సత్యం ఏంటంటే అనుభవానికి వస్తుంది. అంటే గ్రహించేస్తాం, మన చిత్తం శుద్ధి జరుగుతుంది. చిత్తంలో ఖాళీ ఏర్పడి కొలిది ఆత్మానందం అనుభవిస్తూ ఉంటాం. అంటే ఆధారం తెలిసిపోతుంది కదా. దివ్యత్వం నాలోనే ఉంది, ఆధారం నాలోనే ఉంది. మరి ఆ ఆత్మ జ్యోతి నాలోనే ఉంది, ఆ చైతన్య శక్తి నాలోనే ఉంది. అలా మనం అనుభూతి చెందుతాం అన్నమాట. అనుభవపూర్వకంగా, హృదయపూర్వకంగా జరుగుతుంది అన్నమాట. హృదయం ఎక్కడుంది? నువ్వే. నీ హృదయం, నీ అంతరంగం నువ్వే. మరి దాన్ని అందుకోవాలి, దానిగా మిగలాలి. ధ్యానం చేసి ధ్యాస పెట్టుకుని అన్ని బాధ్యతలు, బరువులు మనకు తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు శాంతి ఏర్పడుతూ ఉంటుంది. బరువు పెట్టుకుంటే విశ్రాంతి ఎక్కడుంటుంది? బరువు దింపుకుంటే విశ్రాంతి ఉంటుంది అక్కడ. మరి మనం నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ఈ బరువులన్నీ దింపుకుని నిద్రలోకి వెళ్ళిపోతున్నాం కదా, విశ్రాంతి పొందుతున్నాం కదా. అంటే శారీరకంగానే మానసికంగానే విశ్రాంతి లభించాలి కదా. మనకి ముక్తి కలగాలి అంటే మరి మనకి ఈ శారీరకంగానే ఇటు మానసికంగానే అన్ని రకాలుగానే కూడా తేలిక అవ్వాలి. మనం తేలిక అవ్వాలి. బ్రతికుండగానే ఆ స్థితిలో మనం, ఈ దేహం ఉండగానే ఆ స్థితిలో మనకి అప్పుడు ఉంటేనే జీవన్ముక్త స్థితి. జీవుడు ఉండగానే జీవన్ముక్త స్థితి ఉండాలి. జీవుడు వెళ్ళిపోయాక కాదు కదా. ఈ బొమ్మ కరిగిపోతుంది కదా, ఎప్పటికైనా ఈ బొమ్మ బూడిదైపోతుంది. మరి ఈ బొమ్మను పట్టుకుని వేలాడితే దైవం ఎప్పుడు తెలియబడుతుంది? దైవాన్ని పట్టుకుంటేనే దైవం తెలియబడుతుంది. దైవాన్ని పట్టుకుంటే మొత్తం అంతా తెలుస్తుంది. మరి బొమ్మను పట్టుకుంటే బొమ్మ ఒకటే తెలుస్తుంది. మరి జ్ఞాని ఎవరిని దర్శించున్నారంటే
వినకపోయినా అన్నీ తానే, తన దగ్గరే అంతా ఉంది, తనలోనే అంతా ఉంది అంటే తనకు తాను తేలికైపోయి ఉన్నారు. అంటే సామాన్యంగానే ఉంటారు, కానీ తన శక్తి తనకు తెలుసు. తన శక్తిని తాను, ఆ దివ్యత్వాన్ని తాను అనుభవించి ఉన్నారు కాబట్టి సాధకులకి, మనకి సాధన చేసే వాళ్ళందరికీ కూడా మనకి ఆనందాన్ని అనుభవించేటట్టు చేయగలిగే శక్తి ఆ జ్ఞానులకే ఉంది. మరి మన ఆలోచనారహిత స్థితి మనకి కలగాలి అంటే మనకి వాక్యాలు అందించారు కదా, అది అందుకుని దానిగా మిగలాలి. దానిగా మిగలాలంటే నాకు అలవాటు చేసుకోవాలి. నేను అలవాటు లేని పనిని అలవాటు చేసుకోవాలి. నాకు బ్రహ్మాంబ దగ్గరికి వెళ్ళకముందు నాకు అలవాటు లేదు కదా, వెళ్ళిన తర్వాత నేను అలవాటు చేసుకోకపోతే వెళ్ళిన పని వేస్ట్ అవుతుంది కదా. అక్కడ వెళ్ళాక చేసుకోకపోతే నాకు వేస్ట్ అవుతుంది. వెళ్ళకముందు ఎలాగా వేస్ట్ అయిపోయింది, తెలియలేదు కాబట్టి వేస్ట్ అయింది. తెలిసిన తర్వాత, తెలియకపోయినా మన బ్రహ్మమే అయ్యి ఉన్నాం, తెలిసాక కూడా మన బ్రహ్మం ఎలాగ అవ్వాలి. ఈ శరీరాన్ని నేను ధ్యానంగా మలుచుకోవాలి. నాలో దేవుడు ఉన్నాడని చెప్పారు కదా, ఆ దేవుడిగా నేను మిగలాలి అంటే నేను అదే ఉన్నానని నేను అనుకోవాలి కదా. అనుకోగా నేను మిగులుతాను. నాకు ఈ బంధం గట్టిపడుతుంది, అప్పుడు పరమాత్మగా మిగులుతాను. ఇంకా అక్కడ అనుకునేది ఏమీ లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అలాగే ఉన్నారు వాళ్ళు, ఆనందంగానే ఉన్నారు. ఆ ఆనందాన్ని మనకు కూడా పంచుతున్నారు. మరి పంచినప్పుడు మనం కూడా అనుభవం తీసుకోవాలి కదా, పంచినప్పుడు మనం అందుకోవాలి కదా.